2047కి ఇండియా వరల్డ్ నెంబర్ 1 కావాలంటే మళ్ళా ఎన్డీఏ రావాలి, అది కూడా 400+ రావాలి, బీజేపీ 370 రావాలి అని చెప్తున్నారు. ఏమండి పగటి కళ్ళ కంటల్లో జిఎస్టీ లేదు కదా, ఏమన్నా అనుకోవచ్చు, మీరు కోరుకోవచ్చు. మీకు అక్కడెక్కడ పప్పులు ఉడకలేదు కాబట్టి ఇప్పుడు దక్షిణ భారత్ పైన వచ్చి పడి ఆయన లుంగి కట్టుకొని టోపీ మార్చుకుంటే అంటే అంత పిచ్చోళ్ళమి అంత ఎరిబాగులోళ్ళమని ఆయన అనుకుంటున్నారు. సౌత్ అనేది మేము చాలా వినయంగా ఉంటాం, ఒక లెవెల్ వరకు చూస్తాము, ఓర్చుకుంటాం. ఒక్కసారి ఆ ఓర్పు కథమైపోతే ఏంటి ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి ఆవకాయ పచ్చడి ఏంటి అన్ని అర్థమయ్యేటట్టు మాకు తెలుసు. తమిళనాడు ఏం తక్కువ తెలివోళ్ళు అనుకుంటున్నారా? కేరళలో మీరు తోకులాడించలేకపోతున్నారు. కాబట్టి ఈ అక్కడెక్కడ పప్పులు ఉడకలేదు, ఇప్పుడు వచ్చి మా దగ్గర పడి మా మీద పడి ఈ కథలన్నీ, లేకపోతే ముఖ్యమంత్రిని ఎత్తుకుపోతారు. ఈ ఎన్ని చూడలేదు, ఇవన్నీ కొత్త కాదు. ఇంకా చీప్ క్వాలిటీ అయిపోయింది పాలిటిక్స్, అది వేరే మాట. ఇంకా ఆ స్థాయికి మనం దిగజారలేక కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ నథింగ్ న్యూ. మోదీ గవర్నమెంట్ లో దిస్ ఇస్ నథింగ్ న్యూ. బీజేపీ ఎప్పుడో పోయింది, ఎక్కడో పోయింది. అది వేర్ ఇస్ బీజేపీ? దేర్ ఇస్ నో బీజేపీ. సో ఇంత పెద్ద డెమోక్రసీ ఉన్న కంట్రీలో ఇవే లాస్ట్ ఎలక్షన్స్, మళ్ళా నరేంద్ర మోడీ వస్తే ఇంకా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, అసలు ఎలక్షన్స్ ఉండవు అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే లాంటి వాళ్ళు అంటుంటే పబ్లిక్ ఏమనుకోవాలి? అంతే అంత భయపడుతుందన్న కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏం భయపడటం లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. మాకున్న అనుభవం బీజేపీకి లేదు. మీరు ఎన్ని ట్రిక్కులు గిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసినా కూడా వాళ్ళకి అనుభవం లేదు. రాజ్యాంగం అర్థం చేసుకోలేని వాళ్ళు, గ్రహించలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని సంస్థల్ని ఖరాబ్ చేసి రాజ్యాంగం హక్కులున్న ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని, వ్యక్తుల్ని తొక్కివేస్తున్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగం మారుస్తారనేది కొత్త కాదు, మనం విచిత్ర పోనక్కర్లేదు. అంటే మీరు ఇన్ఫర్మేషన్ అది, లేదంటే మీ ఎక్స్పెక్టేషన్, లేదంటే రాజకీయ ఆరోపణ? నో, దట్ ఈస్ బీన్ దేర్ ఆస్పిరేషన్. దట్ ఈస్, ఆయన కొత్త పార్లమెంట్ కట్టించేశాడు, రాజ్యాంగం కూడా భారతదేశం గత చరిత్ర అంతా మార్చేసి మేము చెప్పేసి ఇంకెవరు ఏది గత చరిత్ర గుర్తు లేకుండా ఓన్లీ మోదీని గుర్తుపెట్టుకోవాలనే తపనలో ఇట్లా పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు చేస్తున్నారు. సో నిన్న గుజరాత్ లో ఆయన మాట్లాడుతూ మీ దగ్గర నుంచి రాతపూర్వకంగా ఒక హామీ కావాలి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి దాన్ని తీసేయమని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. అయ్యా, నువ్వు 10 సంవత్సరాలు పట్టిందా ఈ ప్రశ్న అడిగేదానికి మమ్మల్ని? నువ్వు పార్లమెంటులో పెట్టి డిబేట్ చేయొచ్చు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ సంతకానికి నువ్వు అంత విలువ ఇస్తావన్నమాట. నువ్వు ఎందుకు మా సంతకాలు, మా పర్మిషన్లకి ఎందుకు అంత ప్రాకులాడుతున్నావు? నువ్వు ముస్లిం వ్యక్తుల్ని, ఈ దేశంలో హక్కున్న వాళ్ళని, రాజ్యాంగం అధికారులు వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళు మనం అనే వాక్యంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళకి ప్రధానమంత్రి అవునా కాదా ముందు అది తేల్చండి. నువ్వు రాతపూర్వకంగా ఇవ్వు, నీ ఇచ్చిన రోజు నేను రాసిస్తా. రాహుల్ గాంధీ ప్రచారంలో చెప్తున్నట్లు ప్రధాన అంశాల్లో నాకు కొంచెం సీరియస్ అనిపించినటువంటి విషయాలు ఏంటంటే 50% రిజర్వేషన్స్ ని లిమిట్ ని తీసేస్తాం అనేది ఒకటి, 370 రద్దు అనేది మళ్ళా దాన్ని 370 రివోక్ చేస్తాం, రద్దు అనేది తీసేసి. ఈ రెండు భారతదేశానికి ఉపయోగపడే అంశాలేనా? ఇప్పుడు జరిగిన పరిణామాలు ఉపయోగపడుతున్నాయా? ఎక్కడన్నా గాయపడితే దాన్ని సరిదిద్దే బాధ్యత మనందరిది. ఆర్టికల్ 370 అనేది ఎన్నో సంవత్సరాలుగా చర్చించింది. ఏ షో ఆఫ్ కోసం ఏదో దున్నిపారేసి నువ్వు ఆడ అమలు చేసినంత మాత్రాన అక్కడ పరిస్థితులు ఏమిటనేది గ్రహించలేకపోతా ఉంది ఈ గవర్నమెంట్. వాళ్ళకి అసలు తెలుసా? ఇవాళ చైనా వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో కూర్చొని కాలు దువ్వుతుంటే, ప్యాంగాంగ్ లేకపోయిన వాళ్ళు బ్రిడ్జిలు కట్టేసి ఊర్లు, గ్రామాలు స్థాపించేస్తుంటే దాని గురించి మాట్లాడలే. మణిపూర్లో మానభంగాలు జరిగి ఇవాళకి అక్కడ సుఖశాంతులు లేకుండా వాళ్ళు బతుకుతూ ఉంటే ప్రధానమంత్రి ఎప్పుడన్నా పార్లమెంట్కి వచ్చి నోరు మెదిపారా? ఎందుకు మెదపలేదు? అన్నీ ఆయనకు తెలిసిన వాళ్ళు, అమ్మో అంత మేధావి, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏంటా నిస్సహాయత? ఎందుకు నోరు మూసుకున్నారు?
హర్యానాలో మా మహిళ బేటీ బచావ్. అయ్యా బాబు, మీ నుంచి బచావు మమ్మల్ని. మేము కోరేది అదే, మమ్మల్ని ఈ బీజేపీ గవర్నమెంట్ నుంచి బచావు. ఏంది నువ్వు చేసింది ఏది బేటీలకి? హర్యానాలో దేశ ప్రతిష్ట పెంచి గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ తీసుకొచ్చి ఒక వ్యక్తి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళని కించపరిచేటట్టు వాళ్ళని వేధిస్తున్నారని అంతగా చెప్పుకొని బయటకు వచ్చి సిగ్గుతో ఇవన్నీ చెప్పుకోవాల్సిన కర్మ వాళ్ళకి పట్టి అంత చేసినా కూడా నువ్వేం చర్య తీసుకున్నావు? నువ్వు బేటీ బచావా, నువ్వు బేటీ బచావా అని చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉందా మాకు? ఈ విధంగా అర్థం లేని, ఆలోచించకుండా ఈ డైలాగ్ బాజీలు, ఈ డ్రెస్సులు రోజుకు 4 సార్లు మార్చటాలు, నాకు ఎవడూ లేడు, నేను నిస్వార్థంగా దేశం కోసం సేవ. నువ్వు ఒక కుటుంబాన్ని పోషించే ఓర్పు సహనం లేనివాడు, ఒక బిడ్డని పిల్లని, నువ్వు అందరూ స్వార్థపరులనేమో అనుకోలేక్కర్లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా, నా పిల్లల్ని నేను నా వారసత్వం నేనేం అందించడం లేదు. అట్లయితే నీకంటే గొప్పగా నేను ఉండాలన్నమాట. నేను నా ముసలి తల్లి ఆరోగ్యం అనారోగ్య తల్లి, మా అత్తగారు, మా మరిది గారు, మా తండ్రి అందరు నా దగ్గరే ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు, భగవంతుడు ఇచ్చిన ఆయుస్ పోయే వరకు నా దగ్గర. నేనే వాళ్ళకి లాస్ట్ కార్యక్రమాలు కూడా చేయాల్సి వచ్చింది. మేము చేసుకున్నాం. మేము దేంట్లో తక్కువ? నువ్వు నీ ముసలి తల్లిని లైన్లో నిలబట్టి ఫోటోలు నువ్వు దిగినావు, నేను దిగను. సేవ సేవా భావం. హిందూ కుటుంబంలో, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చట్టాలు ఉన్నాయి అని ఈయనకి ఏది వర్తిస్తుందో నాకు తెలియదు. యువరాజుని ప్రధానమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రధానమంత్రి కావడానికి మ్యాజిక్ ఫిగర్ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేకపోతుంది. ఎలా చేస్తుంది? మీ ఏడుపు మీరు ఆడమండి, మా గురించి మీకెందుకయ్యా? నిద్ర లేసిన కాడ నుంచి మమ్మల్ని జపిస్తా ఉంటారు. మీరు మేము చేసే ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. అదే యువరాజు థ్యాంక్ యూ, మీరు ఇచ్చిన బిరుదులకి చాలా థ్యాంక్స్. అసలు ఆయనకి సీక్రెట్ కోరిక, ఆయన మహారాజు, ఆయన అందరూ చూసి వంగి వంగి దండాలు పెడతారు. ఆయనకి చాలా ఇష్టం. ఫోటో ఫ్రేమ్ లో ఈగ కూడా దూరకూడదు. ఆ ఒబ్సెషన్ ఉన్న వ్యక్తి, ఆయనకి ఏం తెలుసండి ఒక కుటుంబ పాలన ఇట్లా అట్లా అని ఆయన మాట్లాడతాడు. నిజంగా అది దేశభక్తి కాదా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బలైపోతే ఇంకొకరు నిలబడ్డారు ఆ కుటుంబంలో. వాళ్ళకి అదేమి సునాయాసంగా వచ్చిందా? లేదే. లాస్ట్ గాంధీ కుటుంబంలో ఈ లాస్ట్ ప్రధానమంత్రి ఎవరు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాని తర్వాత ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చారు? రాహుల్ గాంధీ ఎప్పుడన్నా చెప్పాడా నేను ప్రధానమంత్రి అవ్వాలని? ఎప్పుడన్నా అడిగాడా? ఈ భారత్ జోడో యాత్రలో ప్రధానమంత్రిగా నన్ను చేయండి ఏ పూటన్నా అడిగారా? ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ప్రజలు దున్నుకొని వచ్చి, సార్ మీరు మా ఎంపీ అవ్వండి, మా కంఠం మీరు పార్లమెంట్లో వినిపించండి. ప్రతి రాష్ట్రము లేసింది, ప్రతి రాష్ట్రంలో కంఠం లేపారు అందరూ కూడా. మాకు కావాలి రాహుల్ గాంధీ, వి వాంట్. అంత నిస్వార్థ సేవ ఆ కుటుంబంలో నెత్తురు చుక్కల్లో ఉంది. వాళ్ళు నరాల్లో ఉండేది బ్లడ్డే ఇది, ఇటువంటిది. వీళ్ళు పుట్టుపొరతాలు కూడా మార్చేసి వాళ్ళని అవమానపరిచి నాన్ సెన్స్ మాట్లాడి చట్టాలు ఉన్నాయి అట్లాంటివి అమలు చేయాలి అసలు వాళ్ళ మీద, దేశ ప్రధానమంత్రి మీద. పార్లమెంటుకు వచ్చి అసభ్యంగా సోనియా గాంధీ గారిని మాట్లాడి ఏ విధంగా మాట్లాడతారండి? చిన్నప్పుడు నేను పండిత్ జవహర్లాల్ నెహ్రూని చూసిన దాన్ని. ఆయన నన్ను ఎత్తుకున్నారు. ఆయన డ్రెస్ మీద పిన్ ఉంటేనే నాకు తొడ మీద గీత పడింది అసలు. కానీ ఆయన నాకు బాగా గుర్తుంది, ఆ సీన్ నాకు గుర్తు. ఆయన మైదాన్లో లేడీస్ అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ టెర్రరిస్టులు ఇవి అవన్నీ లేవు ఆ రోజుల్లో. ఆయన ఏదన్నా చెప్తే రేడియో ఆన్ చేసి పెద్దవాళ్ళందరూ పిల్లల్ని కూర్చోబెట్టి దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, వినండి, నేర్చుకోండి, అంత స్థాయికి ఎదగాలంటే ఇది చెయ్యండి. ఆయన రాసిన, జైల్లో కూర్చొని రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఈ మొహాలు చదివింటే ఈ విధంగా వాగిండేవాళ్ళు కాదు. మన్ కీ బాత్ చెప్తున్నారు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అవునండి, విదేశాల నుంచి నాకు వచ్చాడు ఫోన్లు వచ్చినాయి. ఎందుకు మంకీ బాత్ అంటున్నారు అని వాళ్ళకి అర్థం కాల. మంకీ అంటే కోత అనుకుంటున్నారు. మన్ కీ బాతే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జరిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? ఇవన్నీ ఎవరో రాసిన డైలాగులు మీరు మాకు చెప్తున్నారు కథలుగా. మీ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి ఇవన్నీ మాకు తెలుసు, సోషల్ మీడియా మేనేజ్మెంట్స్.
ఏం నీ మన్ కీ బాత్? మా మన్ కీ బాత్ వినవయ్యా బాబు, ఎంతసేపు నీ సోదే వినాలా మేము? మా కష్టాలు ఏంటి, మేమేంటి, మా ఆస్పిరేషన్స్ ఏంటి? కష్టపడి 4 ఏళ్లలో కూలి పని చేసి పిల్లల్ని చదివిపించుకుంటే ఉద్యోగాలు లేవు సార్. మా మన్ కీ బాతేనండి. బియ్యం బస్తా ఇవాళ రోజు 10 to 12% రేటు పెరిగింది. మా మన్ కీ బాత్ ఏది? మీరిచ్చే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, రేట్లు మాడిపోయి ఇప్పుడు గ్యాస్ బండలు మానేసుకొని పిల్లోడు ఇంటికి వచ్చి గ్యాస్ బండ ఇచ్చేవాడు కూడా 100 రూపాయలు ఇవ్వకపోతే వాడు రాడు. మరి మా మన్ కీ బాత్ ఏనాడు సార్? నడుపుకుండే ట్రాక్టర్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి మర్సిడీస్ బెంజ్ కంటే ఇప్పుడు ట్రాక్టర్ కొనటం రేట్ ఎక్కువగా ఉంది. సో రైతుకి వచ్చే ఆదాయం 0. దాని గురించి మీరు మా రైతులు మన్ కీ బాత్ ఎందుకు వినపట్టలేదు? ఆడ బార్డర్స్ కాడ డ్రోన్లు పెట్టి టియర్ గ్యాస్లు పెట్టి వాళ్ళ పైన దాడి చేపిస్తున్నారే, అంతంత బ్యారియర్స్ పెట్టి మీరు అదే అరుణాచల్ ప్రదేశ్ పాంగాంగ్ లేక్ లో ఎందుకు పెట్టరు ఇట్లా బ్యారియర్స్? వాళ్ళపైన ఎందుకు నడపరు మీరు? ఇక్కడ పెట్టి మా రైతాంగం పైన మీరు చేసే దౌర్జన్యం ఇది. అది మా మన్ కీ బాత్ వినపడలేదా, కనపడలేదా? మా మన్ కీ బాత్ చెప్పు. ఎంతసేపు నీ మన్ కీ బాత్ వినలాక మా చెవులన్నీ పండిపోయినాయి.